దేవుని వైపు చూస్తూ ఉండాలి. దేవుని యొక్క మాట కొరకు చూస్తూ ఉండాలి. దేవుని యొక్క చూపు కొరకు చూస్తూ ఉండాలి. ఇక్కడ కన్నా అంటూ ఉన్నాడు కదా, దేవుని కలిగి ఉన్నటువంటి మనమందరం కూడా ఎలా ఉండాలంటే దేవునితో నడిచేవారిలో ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మను కలిగిన వారిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యథార్థంగా మనం జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, సాతానుతో మనం పోరాడే వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డగా ఉన్నటువంటి వాడు ఎలా ఉండాలంటే ధైర్యంగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నీతి పరమైనటువంటి తీర్పు తీర్చేవారిగా ఉండాలి. మొట్టమొదటేమో దేవుని యొక్క వాక్యమును కలిగి ఉన్నటువంటి మనము దేవునితో నడిచేవారిగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మను కలిగిన వారమై ఉండాలి. మూడవదిగా నీతిగా యథార్థముగా జీవించేవారిగా ఉండాలి. బైబిల్లో చూస్తే చాలా మంది ఉన్నారు యథార్థవంతులు, నీతిగా జీవించిన వారు. వారిలో చాలా మంది వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే మొట్టమొదటికి ఎవరి వైపు చూస్తారండి? దేవుడు. ఈ ఎదురు చెట్టు కూడా నీటి వైపు ఎలాగైతే చూస్తుందో వీళ్ళందరూ కూడా దేవుని వైపు అలా చూస్తున్నారు. హల్లెలూయా. మనము కూడా ఎలా ఉండాలి అంటే ప్రియులారా, దేవుణ్ణి వెతకేవారిగా, దేవుడి వైపు చూసేవారిగా మనం జీవించాలి. ఎప్పుడైతే అట్టి విధమైనటువంటి జీవితం మనం జీవిస్తామో మన బ్రతుకు చాలా ఇంపైన, ఇట్ గివ్స్ గుడ్ స్మెల్, గుడ్ పర్ఫ్యూమ్. మనందరికీ మన వైపు చూడాలని మనం చాలా స్ప్రేస్, క్రీమ్స్ అప్లై చేస్తూ ఉంటాం. దేవుని కలిగి ఉంటే అవన్నీ మనకు అనవసరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో ఉన్నటువంటి మనకి ఆయనే అలంకరణ, ఆయనే సువాసన, ఆయనే అందం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనకి వేరే ఏది కూడా అవసరం. దేవుని బిడ్డగా ఉన్నటువంటి మనము మొట్టమొదటిగా ఆయన వాక్యాన్ని వెతికి ఆయన యొక్క బాటలో నడుస్తూ, ఆయనతో నడుస్తూ, ఏంటి ఆయన యొక్క ఆత్మను మనం కలిగి జీవిస్తూ ఇంకా ఎలా ఉండాలి అని చెప్పానంటే మీకు యథార్థంగా జీవించాలి. యథార్థంగా జీవించాలి. యథార్థంగా నీతిగా అంటుంటారు చాలా మంది పెద్దలు అంటూ ఉంటారు కదా, బతుకున్నాడు ఎలా బతకాలట? నీతిగా బతకాలి, లేకపోతే నీతి తక్కువ వేదవని కూడా తిడుతూ ఉంటారు, నీతి లేనోడాన్ని తిడుతూ ఉంటారు. దేవుని బిడ్డగా ఉన్నటువంటి మనం అంటండి, ఎప్పుడైతే దేవునితో నడుస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటామో ఆటోమేటిక్గా మనకి జీవితం యథార్థమైనటువంటి బ్రతుకులోకి వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీతిగా జీవించేటటువంటి జీవితం మనకు దేవుడు ఇస్తాడు. మనకు అలాంటి జీవితం కావాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రియులారా, దేవుని కలిగి ఉండాలి, దేవుని యొక్క వాక్యం వెతుకుతుండాలి, దేవుని వైపు చూసేవారిగా ఉండాలి, దేవుని వైపు నడిచేవారిగా ఉండాలి. అంతేగాని కిందన ఈ భూమి మీద వాళ్ళని వెళ్ళి చూస్తూ జీవిస్తే మాత్రం మనకి బ్రతికి ఎప్పుడు కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రియులారా, దేవునితో నడవాలని ఆశ మనకు ఉండాలి, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలని ఆశ మనకు ఉండాలి, మనం యథార్థంగా జీవించాలని ఆశ మనకు కలిగి ఉండాలి. మరీ ముఖ్యంగా దేవుణ్ణి వెతికేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియులారా గమనించండి, మనం ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవునితో నడుస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆత్మను కలిగి ఉంటామో, ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తామో మనకు ఎలాంటి లక్షణాలు వస్తాయంటే ప్రియులారా, ఆయనకున్నటువంటి లక్షణాలు మనలోకి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి జీవితము, అట్టి లక్షణాలు మనకు కావాలంటే మనం ఎవరిని కలిగి ఉండాలి? మనలాగా దొంగ కాదు, మనలాగా అబద్ధములు ఆడేవాడు కాదు, మనలాగా చీటింగ్ చేసేవాడు కాదు, మనలాగా ఎలా పెడితే అలా జీవించేవాడు కాదు, ఎలా మాట్లాడితే అలా మాట్లాడేవాడు కాదు. దేవుడు ఎంతో గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికర్త, బలమైన దేవుడు. ఆలోచన లేకుండా దేవుడు ఏది కూడా చేయలేదు. మనకి జీవితం మనం అనుకుంటాం, మనకి జీవితం నాకు ఇంకా అవ్వట్లేదే, నా ఇంట్లో నేను ఇంకా ఇల్లు కట్టుకోలేకపోతున్నానే, లేకపోతే నా బ్రతికి ఎలా ఉన్నది ఏంటని మనం అనుకుంటూ ఉంటాం. అక్కడ అంటూ ఉన్నాడు కదా, అనుకున్న సమయానికి దేవుడు ప్రతిదాన్ని అక్కడ జరిగిస్తాడు. అప్పటి వరకు మనం వేచి ఉండాలి. ఆయన యొక్క లక్షణాల్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఈస్ పేషెన్స్. చాలా ఓర్పు, కాదంటారా?
చాలా ఓర్పు, చాలా ఓర్పు. చాలా మంది పిల్లలు నా దగ్గరకు వచ్చి, సార్ ఎందుకు సార్ మీరు అసలు కోపపడినట్టే కనిపించరు? నా కోపంతో పనే ఉన్నదిరా, నీకు కోపపడాల్సిన పని లేదు. ఏదైనా మెల్లగా చెప్తాను, వింటే వింటాను, లేకపోతే లేదు. నా వంతు నేను ప్రయత్నం చేస్తాను, మిమ్మల్ని అందరినీ కాపాడే ప్రయత్నం నేను చేస్తాను. మీరు వినకపోతే నేనేమి చేయలేదు. వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇస్ పేషెన్స్. మనకి జీవితంలో ఓర్పు కలిగి జీవించాలి, ప్రేమను కలిగి జీవించాలి, శత్రువులను